నీటను కడ్రై వేసినట్టు ఈ అవతారం ఏంటి? ఆ ఫారెస్ట్ చూడు, ఇక్కడ ఇండోర్ సునామీ వచ్చింది అనుకుని ఎలా పరిగెడుతున్నారు. ఒక చీర బొట్టు పెట్టుకోకుండా మగాడిలాగా చుడిదారు వేసుకొని వెళ్ళే నువ్వు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే మహిళలు సిగ్గుతో తలంచుకునే పరిస్థితికి వచ్చింది. నువ్వు ఆ మాట అనకు, చాలా చండాలంగా ఉంది. ఈ సంవత్సరం మా ఫ్యామిలీకి చాలా అద్భుతంగా ఉన్న ఇయర్. రాసుకొని చెప్తా. మా చరణ్ అన్న సినిమా ఆస్కర్స్కి వెళ్ళింది. మా పెద్దనానికి పద్మ విభూషణ్ వచ్చింది. మా బాబాయ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ సంవత్సరం నేను కూడా నా ఫస్ట్ ఫీచర్ ఫిలిం లాంచ్ చేశాను. అదే ఊపుతో హిట్ చేసేయండి రా ప్లీజ్. నిద్ర వచ్చేట్లేదు, ఆ చూసే వరకు ఆ మధుర క్షణాల కోసం ఎదురు చూస్తున్నాం. ట్రెండ్ ఫాలో అయ్యే టైప్ కాదు, ట్రెండ్ సెట్ చేసే టైప్. అందుకే 11 మంది హీరోలను పెట్టి ఒక సినిమా అంటే ఖచ్చితంగా ట్రెండ్ సెట్ చేసినట్టే, అవునా? మనకు 11 అంటే చాలా గుర్తొస్తాయి, కానీ ఈ సినిమా తర్వాత కానీ ఈ సినిమా తర్వాత 11 అంటే ఈ 11 మందే గుర్తొస్తారు. అదైతే నేను చెన్నై సుందరి మన పేరెంట్ రోజమ్మ గారు முன்னாடி தப்பு பண்ணிருக்காங்க, அது ப்ரூஃப் இருக்கான்னு அவங்க சொல்றாங்க இல்லையா? அந்த ப்ரூஃப் நாங்க கோர்ட்ல ப்ரூவ் பண்ண போறோம். గానిగిద్దులకు ఏటుకొచ్చినాయి 40 సంవత్సరాల్లో పీక మంది. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఇచ్చిన మాట కోసం ఎన్నో అవమానాలు ఈ టెంటెమలే వద్దనేది ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చేసిన పాపం ఉట్టిగానే పోతుందా? మంచి చేసాం కానీ ఓడిపోయాం. మాట్లాడకండి సార్, మాకందరికీ నవ్వు వస్తుంది. ఈరోజు చూస్తే జగన్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా జగన్ అభిమానించి ఒక బలమైన ఓటింగ్ ఉంది అనేది 40% ఓటింగ్ మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ రోజా మనకి 40% ఓట్లు వచ్చాయి అంటే 175 ఎమ్మెల్యే సీట్లలో 70 రావాలి, కానీ ఎన్ని వచ్చాయి? మనకి 11 వచ్చాయి. అన్యాయం కదా రోజా? తేడా ఒక 10%. సో దానికి అనేక కారణాలు కావచ్చు. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. మూతి మీద మొలిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా, కూర్చో.